హలో దోస్తులు, డే 3 వరకు లదక్ ట్రిప్ ఎలా జరిగిందో చూసేసారు కదా. ఇప్పుడు డే 4 విషయానికి వస్తే, సో డే 3 నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. సో దాని తర్వాత కాటేజెస్లోనే ఉండాల్సి వస్తుంది డే 4 నైట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఫైర్ క్యాంప్ అవన్నీ ఉంటుంది. సో ఇక్కడ ఫుడ్ చేసేసి డిన్నర్ చేసేసి హ్యాపీగా ఫైర్ క్యాంప్ ఎంజాయ్ చేసేసి దాని తర్వాత మేము వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా చలి మామూలుగా లేదు, ఓ రేంజ్లో ఉంది. సో అందుకే ఈ ఫైర్ క్యాంప్. సో ఈ ఫైర్ క్యాంప్లో బైక్ రైడర్స్ వాళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డ్రింక్ చేస్తూ హ్యాపీగా వాళ్ళు సోల్ఫుల్గా ఈ ఫైర్ క్యాంప్ని ఫీల్ అయ్యి ఉన్నారనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ డే 4 విషయానికి వస్తే కాటేజెస్లో ఉండాల్సి వస్తుంది. అక్కడైతే మంచు ఓ రేంజ్లో ఉంది. అవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్, ఫుల్ వీడియో చూడండి. సో మేమైతే హ్యాపీగా ఈ ఫైర్ క్యాంప్ని ఎంజాయ్ చేస్తూ ఆ చలిలో మాకు ఆ ఎండ తగిలినట్టు ఉండేది కాదు, ఆ రేంజ్లో ఉండేది. సో ఈ ఫైర్ క్యాంప్ అనేది చాలా హెల్ప్ అయింది. అండ్ బైక్ రైడర్స్కి కూడా ఒక రీఫ్రెష్మెంట్ లాగా, రీసెట్ బటన్ లాగా పనికొచ్చింది. సో చూసారు కదా వీళ్ళంతా బైక్ రైడర్స్. సో మంచిగా అందరం ఉండి ఈ ఫైర్ క్యాంప్ని ఎంజాయ్ చేసి డే 3 అయితే ఎండ్ చేయడం జరిగింది. సో ఇంకా విషయాలకు వస్తే ఈ ఫైర్ క్యాంప్ తర్వాత ఏమేం జరిగింది, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనే విషయానికి వస్తే పాంగాంగ్ లేక్. సో ఇక్కడ చాలా బాగుంది వెదర్ కండిషన్, అవన్నీ క్యాప్చర్ చేశాను. వీడియో ఫుల్గా చూడండి. అండ్ ఈ రూమ్ మార్నింగ్ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. చూసారు కదా ఈ కొండల మధ్యలో ఈ రూము. అండ్ ఈ చెట్లు కూడా చాలా సన్నవి పొడుగువి. మొత్తం లదక్ లేలో చూస్తే అన్నీ ఇవి తప్ప ఏం లేవు. అండ్ ఈ వాటర్ అయితే చల్లగా ఫ్రీజ్ అయిపోయిన వాటర్ కరిగితే ఎలా ఉంటుందో అంత చల్లగా ఉంది. ఇంకా ఈ వ్యూని మీకు చూపించాలి, రూమ్ వ్యూని అని చెప్పేసి ఫ్రెష్ అయిపోయి లగేజెస్ అన్నీ మళ్ళీ గెట్ బ్యాక్ టు వ్యాన్ అనమాట. సో అవన్నీ పెట్టేసుకొని మీకోసం ఈ వ్యూని కొంచెం క్యాప్చర్ చేసేసి అలా వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఈ రూమ్ అవుట్ సైడ్ మొత్తం. సో పాంగాంగ్ లేక్కి ఇప్పుడు మనం హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అనమాట. సో రూమ్ వెకేట్ చేసేసి ఇక్కడ బయట వచ్చినప్పుడు ఈ వ్యూ ఎలా ఉందంటే, శాండ్కి సంబంధించి మనకి ఏవైనా సాంగ్స్ వస్తే ఎలా కనిపిస్తాయి ఆ రేంజ్లో ఉంది. సో ఈ పాంగాంగ్ లేక్కి వెళ్ళే ముందు స్టాచ్యూకి వెళ్ళాం కదా, ఆ స్టాచ్యూ కూడా చూసేసాము. టాటా బై బై చెప్పేసి. ఈ వ్యూ ఎలా ఉందంటే చెప్తున్నాను కదా, అదే సాంగ్స్ ఎడారిల్లో ఎలా అయితే కనిపిస్తుందో అలా ఉంది. కానీ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది. మనం ఇలా చూసి మోసపోకూడదు. సో అన్ని రకాల క్యాప్చర్స్ చేయడం జరిగింది. ఈ వాటర్ యాక్చువల్గా మంచులాగా ఉండింది, ఇప్పుడు కరిగిందనమాట. సో క్లైమేట్ వల్ల. సో ఈ ఈ కొండలు ఏదైతే కనిపిస్తున్నాయో మనకి దగ్గరలో, అవి మంచు కరిగిపోయిన కొండలు. ఇప్పుడు అవి కరిగిపోయి అక్కడ వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో ఆ వాటర్ అనేది మంచు కరిగిన వాటర్ అనమాట. సో ఇంకా ఇప్పుడు ఈ ఏప్రిల్, మే, జూన్ సీజన్స్లో ఇలా చూడొచ్చు. అదే జూన్ తర్వాత ఎవరెవరైతే వెళ్తారో వాళ్ళకందరికీ ఈ వాటర్ అనేది మంచుతోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కంప్లీట్ ఫ్రీజ్డ్ స్టేట్లో ఉంటుంది. మేమైతే ఎగ్జాక్ట్ ఎరాలో పోయినాము. అంటే ఆ వాటరు అండ్ ఫాగ్ అండ్ మంచు కరిగిన ప్లేసెస్ అన్నీ చూడడానికి వీలుగా. సో ఎందుకంటే మొత్తం వాటర్ ఫ్లో అయిపోయింది అనుకోండి, ఆ లుక్ బాగుండదు. అండ్ మొత్తం మంచుగా ఉన్న మనం తీసుకోలేము. చూసారు కదా పాంగాంగ్కి ఇలా వెళ్ళాలి అని చెప్పేసి వ్యూ కూడా మనకు కనిపించేసింది. అండ్ బోర్డ్స్ కూడా సింబాలిక్గా చూపిస్తున్నాయి ఇలా వెళ్ళాలి అని. వెళ్ళేటప్పుడైతే ఆ కొండలు గుట్టలు మధ్యలో దాటుకుంటూ ముందు డే 3లో అయితే హైట్స్కి వెళ్ళి మనం ఒక మంచు కొండను దాటాం కదా, ఇక్కడైతే ఈ ఈ కరిగిపోయిన కొండలు దాటుకొని మధ్యలో హిల్ స్టేషన్లా ఉంటుంది అనమాట. ఆ హిల్స్ మధ్యలో వెళ్ళాలి. సో ఇక్కడంతా రాళ్ళు రప్పలు అండ్ ఈ స్లైడ్స్ లాగా ఎలాగైతే ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. సో టోటల్ ఏరియా అంతే అలా ఉంటుంది. అండ్ ఈ వేలో మనకి యానిమల్స్ అవి కూడా కనిపించాయి అనమాట. సో అవన్నీ కూడా క్యాప్చర్ చేసాము. చూస్తున్నారు కదా అవి మంచి వుల్ఫ్ ఎట్లయితే ఉందో దానికి చర్మము, స్కిన్ అంత బాగుంది. ఎందుకంటే వీటికి అదేమంటారు, ఫర్ లేకపోతే వాటికి తట్టుకోలేవు అవి అసలు ఈ మంచుకి చల్లదనానికి. అందుకే ఇవి ఇలా క్రియేట్ చేయబడ్డాయి ఈ సైడ్స్లో అనిపించింది. కొన్ని వ్యూస్కి మ్యూజిక్ అటాచ్ చేస్తున్నాను. దాని తర్వాత కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆబ్వియస్గా మాటలు అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యూస్ అంతా ప్లెజెంట్గా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ చూడండి. సో హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. అంటే వ్యూవే కాకుండా మీకు చెప్పాను కదా కొండలు, రాళ్ళు, రప్పలు అని. ఈ కొండల మధ్యలో నుంచి పోయి దాటుకుంటే మనకి పొంగాంగ్ లేక్ వస్తుంది. సో వెళ్ళి ఫస్ట్ లగేజ్ అంతా మా కాటేజెస్లో పెట్టేసి దాని తర్వాత
లేక్కి రీచ్ అయ్యాము. సో ఆ లేక్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫుల్ అప్డేట్స్ నా ఛానల్లో ఉంది. డే 1, డే 2, డే 3 ఎలాగైతే గడిచింది అనేది. సో ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ టు నో. చూసేసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఐ విల్ బి అవైలబుల్ ఇన్ కమెంట్స్. ఓకే, వ్యూ చూసారు కదా, ఆ మంచు, ఈ వ్యూ మాత్రం వేరే రేంజ్. నిజంగా చెప్తున్నాను, అంటే ఆ కష్టానికి తగ్గట్టుగా ఉంది. కానీ మంచు పడని వాళ్ళు వెళ్తే మాత్రం ఇట్స్ రియల్లీ చాలా కష్టమైపోతుంది అండ్ విరక్తి వస్తుంది. అంటే ఎక్కడికి పోకూడదు ఈ మంచు ఏరియాస్కి అన్నంత ఫీల్ వస్తుంది. ఎందుకంటే బ్రీతింగ్ ఇష్యూ కానీ, మంచు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు, క్లైమాటిక్ కండిషన్స్ని తట్టుకోలేని వాళ్ళు ఇక్కడికి బిగ్ నో, అస్సలు వెళ్ళకూడదు. సో ఈ వాటర్ ఫ్లో చూస్తున్నారు కదా, ఇదంతా కరిగిపోయిన మంచు. ఈ వాటర్ అంత ప్యూర్గా కనిపిస్తుంది. జస్ట్ వ్యూ కోసం ఆపారు. ఇక్కడ ఏం జరిగిందంటే చిన్న చిన్న అదేమంటారు, ఫాగ్ రెయిన్ ఉంటుంది కదా, అలా పడ్డది. మంచు కురుస్తుంది, మామూలుగా కురవలేదు. నాకైతే భలే అనిపించింది. కానీ ఆ చల్లగాలికి అసలు తట్టుకోలేకపోయాము. కొంతసేపు ఇంకా అలా ఎంజాయ్ చేసి మీకోసం వీడియో క్యాప్చర్ చేయాలని చేశానమాట. మనం ఇంకా దగ్గరికి వెళ్తున్నాం పాంగాంగ్ లేక్కి. సో అక్కడ వెదర్ అలా ఉంది. అండ్ వెళ్ళే ముందు లంచ్ చేసుకొని వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ ఆగాము. బైక్ రైడర్స్ అంతా ఉన్నారు. బైక్ రైడర్స్ మీకు చెప్పాను కదా, ఒక సర్టైన్ ప్రమిసెస్లో వీళ్ళకి వ్యాన్స్లో ఇవన్నీ బైక్స్, లగేజెస్ అన్నీ ప్యాక్ చేసి వీళ్ళు ఇంకో వెహికల్ ఆర్ ట్రక్లో వస్తారు. అండ్ మళ్ళీ సర్టెన్ ఎన్విరాన్మెంట్లో ఎక్కడైతే వెహికల్స్ అలో ఉంది అండ్ దే ఆర్ ఫైన్ టు రైడ్ అన్నప్పుడు మళ్ళీ రైడింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా లంచ్ చేయడానికి వచ్చారు. సో ఇక్కడ ఈ ట్రెడిషనల్ డిషెస్ అనేది ట్రై చేసేసాము. సో ఇది సూపీగా చాలా చాలా బాగుంది. మోమోస్ అండ్ పరాటా ఇవి ట్రై చేసేసి మళ్ళీ వే టు గో టు పాంగాంగ్ లేక్ అనమాట. సో మళ్ళీ వ్యూస్ అలా చూస్తూ హ్యాపీగా క్యాప్చర్ చేస్తూ సోల్ఫుల్గా వెళ్ళడం అయితే జరిగింది. సో పాంగాంగ్ లేక్కి చాలా దగ్గరగా ఉన్నాము అండ్ కాటేజెస్ చాలా నియర్లో ఉన్నాయి. ఆ వాటర్ చూసారు కదా, సో స్కై బ్లూ అండ్ ఒక ట్రాన్స్పరెంట్ కలర్లో మనకు స్కై అంతా ఇలా ఓ రేంజ్లో విజిబుల్ అయ్యేలాగా ఉన్నాయి. సో వెల్కమ్ టు పాంగాంగ్. సో ఇక్కడ మిలిటరీ చెప్పాం కదా, లే లదాఖ్ మొత్తం మిలిటరీ యొక్క గుప్పెట్లో ఉందన్నమాట. వాళ్ళ సంరక్షణలోనే ఉంది. సో మనకి ఏ వరి లేదు, ఏ డోకా లేదు. అండ్ ఈ వాటర్ రే, ఈ పాంగాంగ్ లేక్ చాలా 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 బాగుంది. బైక్స్లో కూడా చూపిస్తూ ఉంటారు కదా ఈ వెదర్ అండ్ ఈ యొక్క వ్యూ. సో చెప్పుకుంటే సరిపోదు అన్నట్టుంటుంది. కానీ ఇక్కడ మోస్ట్లీ ఆ లేక్లో మేము ఉండగలిగిన టైం పీరియడ్ ఏంటి అంటే 1/2 అవర్. మోర్ దెన్ దట్ మనం ఉండలేము. ఎందుకంటే ఆ చల్లటి నీళ్ళు ఎలా ఉంటాయంటే మీరు తట్టుకోలేరు. ఈవెన్ అన్నీ ప్రొటెక్టెడ్గా స్వెటర్స్ అన్నీ వేసుకొని కవర్ చేసుకున్నా సరే స్టిల్ ఆ చల్లగాలి మీరు తీసుకోలేనంతగా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఈ లేక్ వ్యూ చూసుకుంటూ కాటేజెస్ దగ్గరికి వచ్చి రీచ్ అయిపోయాము. సో ఈ కాటేజెస్లోనే మేము ఉండేది. అండ్ ఇక్కడైతే వాటర్ ఫ్రీజ్డ్ స్టేట్ చూస్తున్నారు కదా. సో రీచ్ అయిపోయి ఫైనల్గా క్యాప్చర్ చేసేసుకొని ఇక్కడ ఈ కాటేజెస్ ఏంటి అంటే మొత్తం రేకుల షెడ్ లాగా ఉంటాయి. కానీ లోపలైతే బాగానే ఉన్నింది ఎన్విరాన్మెంట్. ఈ రూమ్స్, ఈ పలానా రూమ్స్ మీవి అని చెప్పేసి ఇచ్చేసారనమాట. సో అలా వెళ్ళి హ్యాపీగా చూసుకుంటూ ఈ వెదర్ని అండ్ ఆ లేక్లో వ్యూ మొత్తం క్యాప్చర్ చేయాలి అనే ఉద్దేశంతో తొందరగా స్టార్ట్ అయిపోయాము. సో ఈ కాటేజెస్ నుంచి పాంగాంగ్ లేక్కి లగేజ్ అంతా పెట్టేసి పాంగాంగ్ లేక్కి రీచ్ అయిపోయి అక్కడ హ్యాపీగా వ్యూ ఎంజాయ్ చేసి సవారీ చేసి అండ్ మొత్తం ఈ మనకి మూవీ ఉంది కదా 3 ఇడియట్స్, దాంట్లో ఒక సీనారియో ఉంది కదా, అది మొత్తం అక్కడ ఉందన్నమాట. స్కూటీ ఇవన్నీ. సో అవన్నీ కూడా హ్యాపీగా రైడ్ చేసి చూపించి క్యాప్చర్ చేసి అన్నీ చేస్తున్నాను. సో నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీరు వ్యూ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నీ ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంటే ఈ మొత్తం వ్యూని మీరు హ్యాపీగా మ్యూజిక్తో చూడడం బెస్ట్. సో ఐ టుక్ దిస్ డెసిషన్. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే రీల్స్ రూపంలో చేస్తాను, లేకపోతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. సో స్టే ట్యూన్. టాటా.